నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాలకాండాన్ని 99 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 100వ భాగం చెప్పుకున్నాం. ముందుగా వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకున్నాం. కుజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడికి కూడా నమస్కారం చేసుకుని సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ చెప్పుకుని ప్రారంభం చేద్దాం. మంత్రులు మహర్షులు అందరూ కూడాను చాలా సంతోషించారు. రాముడికి వివాహం జరగబోతుందని ఆనందంతో మరి వశిష్ఠుల వారి, పురోహితుల వారి, తర్వాత మంత్రుల అనుమతి తీసుకొని రేపే ప్రయాణం అని నిర్ణయింపబడింది. ఆ రాత్రి గడిచింది, తెల్లారింది. అంటే తెల్లారి బయలుదేరాలి. ఋతుజులతో బంధువులతో కూడి దశరథుడు సంతోషంతో సుమంత్రుడితో అన్నాడు, ఈ రోజున కోశాధికారులు అందరూ కూడాను సమృద్ధిగా ధనాన్ని రత్నాల్ని తీసుకొని ముందు నడవాలి. ఎవరు నడవాలి? ముందు డబ్బులు తీసుకొని. కోశాధికారి అంటే ధనాన్ని మెయింటైన్ చేస్తాడే, రాజధనాన్ని కోశాధికారి అంటారు. వాళ్ళు ముందు నడవాలి. ఆ అధికారులు డబ్బులు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? వివాహానికి. తర్వాత చతురంగ బలాలు, వీళ్ళందరూ కూడా రావాలి. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, మార్కండేయ మహర్షి, కాత్యాయనుడు అనే ఋషి, వీళ్ళందరూ కూడా ముందు నడవాలి. ఏమాత్రం ఆలస్యం చేయవక సుమంత్ర, నా రథాన్ని సిద్ధం చేయి. వచ్చిన దూతలు తొందర పెడుతున్నారు. ఈ విధంగా బయలుదేరాడు. రాజు వెడలే రవితేజములరగా. అంతే కదా, దశరథ మహారాజు అంటే మాటల 4 రోజులు ప్రయాణం చేశారు. ఎక్కడికి? జనకపురికి. జనకుడి వార్త విన్నాడు. ఆయన వస్తున్నాడు అన్న వార్త విని మరి ఎదురేగి ఆయనకు పూజ చేశాడు. తర్వాత స్వాగతం చెప్పాడు. అయ్యా మహారాజా, నా భాగ్యం ఇది. నువ్వు ఈ రోజున మా భాగ్యం చేత నీ పుత్రులు సంపాదించుకున్న కళ్యాణ రూపమైన ప్రీతిని పొందుతావు. మా అదృష్టంచే వశిష్ఠ మహర్షి బ్రాహ్మణ శ్రేష్ఠులతో కలిసి మా దగ్గరికి వచ్చాడు. దేవతల దగ్గరికి ఇంద్రుడు వచ్చినట్టుగా ఉంది మాకు. దేవతలతో కలిసి ఇంద్రుడు వచ్చినట్టుగా ఉంది. సహ సర్వై ద్విజశ్రేష్ఠ దేవైరివ శతక్రతు. శతక్రతుడు అంటే 100 యజ్ఞాలు చేసినవాడు. వాడు ఇంద్రుడు అవుతాడు అన్నమాట. అందుకోసమే శతక్రత అని పిలుస్తారు ఆయన ఇంద్రుడిని. ఆయన దేవతలతో సహా వచ్చేసినట్టుందయ్యా వశిష్ఠుడు మా దగ్గరికి ఇక్కడికి రావటం, మా నగరానికి. మీతోటి రఘుకులంతోటి స్నేహం వల్ల నా విఘ్నాలన్నీ గడిచిపోయినాయి. నా కులం ఇప్పుడు భాగ్యవంతమైంది మీ వల్ల. రేపు ఉదయం నా యజ్ఞం సమాప్తం అవుతుంది. ఆ తర్వాత ఋషి సమ్మతమైన వివాహం జరిపించండి మా అమ్మాయితో, మీ అబ్బాయితో. ఈనాటికి కూడా ఇదే సంప్రదాయం. అబ్బాయి వెంట ఉన్న పురోహితుడే జరిపిస్తాడు కళ్యాణం. పక్కన ఉంటాడు అమ్మాయి పురోహితుడు. అదే
పక్కన ఉంటాడు, మంత్రాలు చదువుతూ ఉంటాడు. కానీ లీడర్ ఎవరంటే ఆయనే, అబ్బాయి పురోహితుడే. అందుకోసం మీరు జరిపించండి అని అంటున్నాడు. దశరథుడు జనకుని మాటలు విన్నాడు. ఆ ఋషుల నడుమ రాజుతోటి, అంటే జనక మహారాజుతోటి అంటున్నాడు, ఓ ధర్మజ్ఞుడా, నేను విన్నది ఏంటంటే స్వీకారం ఎప్పుడు కూడా కన్యాదాత యొక్క అధీనం అని విన్నాను. నువ్వు ఎట్లు చెప్పావో అలానే మేము ఆచరిస్తాం. మొట్టమొదటి ఏమన్నాడు, నేను కాదు జరిపించేది, నువ్వు దానం ఇచ్చేవాడివి, కన్యని దానం చేసేవాడు, కాబట్టి నువ్వు నిర్వహించాలి అని అంటున్నాడు అన్నమాట. అని విన్నాను నేను పెద్దల వల్ల. ఆ తర్వాత ఎంతో ఆశ్చర్యపోయాడు విదేహరాజు ఆ మాటలు విని. పరస్పరం సరసల్లాపాలు జరుపుకుంటూ ఆనందం చెందుతూ ఆ రాత్రి అక్కడ సుఖంగా గడిపారు. ఇంకా తెల్లారితే వివాహం అన్నమాట. రేపు చెప్పుకుందాం వివాహ విషయం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.